నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేల వర్క్షాప్ జరగనుంది. లోకల్ బాడీ ఎన్నికలపై టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై స్థానిక నేతలకు అవగాహన పెంపొందించే శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. పీఆర్ఆర్డీ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రివ్యూ నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలు పన్నులు చెల్లిస్తున్నారని, పరిశ్రమలు, ప్రైవేటు విద్యాసంస్థలు చెల్లించడం లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పరిశ్రమలు, ప్రైవేటు విద్యాసంస్థలకు గైడ్లైన్స్ ఇచ్చామని అధికారులు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన పోరాటంలో అసూలు భాసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. వర్షాకాల సన్నద్ధతపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం చేపట్టారు. నైరుతి రుతుపవనాలతో వచ్చే వర్షపాతం, ఎల్ నీనో ప్రభావం, ఇతర అంశాలపై ఐఎండీ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. జార్ఖండ్ పర్యటనకు వెళ్లిన బట్టి విక్రమార్క అక్కడ తాను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు, తాజా రాజకీయ పరిణామాలను నివేదించారు. శవం సింపతి స్టాట్యూ అనేది గొడ్డల పార్టీ విధానంగా విమర్శించారు ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్. గొడ్డల పార్టీ అవినీతి బయటపడుతుంటే ఆ పార్టీ కుట్రలు ఎక్కువ అవుతున్నాయన్నారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట నియోజకవర్గం నక్కపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతులను స్వీకరించారు. ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు అనిత. విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖ రైల్వే ఏర్పాటులో ఎన్డీఏ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందన్నారు. గత ప్రభుత్వంలో రైల్వే జోన్ కోసం 50 ఎకరాల స్థలాన్ని కూడా ఇవ్వలేదని ఆమె విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ల పంపిణీ అద్భుతంగా సాగుతోందన్నారు మంత్రి కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో తాడుపల్లిలో పెన్షన్ పంపిణీ చేసి జూన్ 12 నుంచి కొత్త పెన్షన్ నమోదు ప్రారంభం కానుందని తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కృష్ణా, భీమానది మీదుగా 2 బ్రిడ్జీల నిర్మాణం కోసం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి వాకటి శ్రీహరి అధికారులతో కలిసి పర్యవేక్షించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు ముగిశాయి. రాబోయే గోదావరి పుష్కరాలు కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో పలు రహదారి పనులకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. గిరిజన గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాలకు, గ్రామాల మధ్య అనుసంధానానికి రోడ్ల అభివృద్ధి జరుగుతుందని ఆమె తెలిపారు. ప్రఖ్యాత హైపర్ స్కిల్ డేటా సంస్థ ఎయిర్ ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదాతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. సంబంధాల పునరుద్ధరణ, భారతదేశంలో తదుపరి దశ విస్తరణ, హైపర్ స్కిల్ మౌలిక సదుపాయాలు, ఏపీ ప్రాధాన్యత, గమ్యస్థానంగా నిలిపే అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో భేటీ అయ్యారు. ఏపీకి వచ్చిన పెట్టుబడులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మంత్రి లోకేష్ మహారాష్ట్ర సీఎంకి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని పలు గ్రామాల్లో పెన్షన్ పంపిణీని పరిశీలించి కొల్లిపర మండలంలో 9,375 మంది లబ్ధిదారులకు పెన్షన్ని అందించారు. తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభతో పాటు జనసేన సాధిక్ సమ్మేళనానికి తరలి రావాలని అఖిల భారత చిరంజీవి యువత నాయకులు రవణం స్వామినాయుడు పిలుపునిచ్చారు. తెలంగాణలో జనసేన పరిధి విస్తృతానికై జనసేన భవిష్యత్ ప్రణాళికకు సిద్ధమవుతున్నారని తెలిపారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం కవలంపేటలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాకు మరో 10,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం సంతోషకరమని నిర్మలా జగ్గారెడ్డి అన్నారు.
కాకినాడ జిల్లాలో టీడీపీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా తీసుకువెళ్లడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు మంత్రి నారాయణ సూచించారు. జిల్లా స్థాయి టీడీపీ నేతలతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో పేదలకు సేవల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన పలువురికి స్వయంగా పింఛన్ని అందజేశారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం గరికెనెట్ తండాలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీ రెడ్డి ప్రారంభించారు. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. తెలంగాణ రాజకీయాలు కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో ఫోన్లను ట్యాప్ చేసి ఎన్నికలో బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇల్లు కేవలం 4 గోడలు మాత్రమే కాదన్నారు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే పుచ్చుకొళ్ల రాజేష్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో ప్రతి కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవం, భవిష్యత్తుకు భరోసా దక్కుతుందన్నారు. ప్రతి నెల రాష్ట్ర ప్రజల్ని మోసం చేసేందుకు చంద్రబాబు కొత్త దారులు వెతుక్కుంటున్నారని వైసీపీ నేత దాడిశెట్టి రాజా అన్నారు. సూపర్ 6 హామీలతో రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేసిన విమర్శలను బీఆర్ఎస్ నేత మన్నే క్రిశాంక్ ఖండించారు. ఆయన మాటలు సహేతుకం కాదని మండిపడ్డారు. విమర్శలు చేసే ముందు కాంగ్రెస్ కంటోన్మెంట్కు ఏం చేసిందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతిలో తిరుపతి రక్సోల్ ఎక్స్ప్రెస్ను ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే శ్రీనివాసులు, డీసీఎం మోహన్ కృష్ణ ప్రారంభించారు. తిరుపతి నుంచి బయలుదేరి రేణిగుంట, కడప, గుంతకల్, రాయచూర్, వికారాబాద్, సికింద్రాబాద్ మీదుగా రక్సోల్ జంక్షన్కు చేరుకుంటుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని జనసేన నాయకులు సాగర్ అన్నారు. హుస్నాబాద్ ఏం అభివృద్ధి చేశారో పొన్నం చెప్పాలని సీరియస్ అయ్యారు. ఇక పవన్ను అడ్డుకునే స్థాయి కవితకు లేదని హైదరాబాద్లో విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం మంచి పరిణామని పెందుర్తి ఎమ్మెల్యే పెంచకర్ల రమేష్ బాబు అన్నారు. పర్యావరణం పట్ల ఆయన చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తుందని తెలిపారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కమ్మపాలెంలో వీపీఆర్ నేత్ర బస్సు కార్యక్రమం నిర్వహించారు. కంటి చికిత్సలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సందర్శించారు. వీపీఆర్ నేత్ర సేవలో ప్రజల అవసరాలను తీరుస్తూ కంటి వెలుగులు నింపుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తలకు సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ 2 అంశాలపై సమన్వయకర్తలు ప్రత్యేక దృష్టి సారించాలని నాయకులు పిలుపునిచ్చారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించడంతో కర్నూలు నగరంలో అభిమానులు సంబరాలు మిన్నంటాయి. ఆదివారం అర్ధరాత్రి నగరంలోని ప్రముఖ రాజ్ విహార్ కూడల్లో ఆర్సీబీ ఫ్యాన్స్ భారీ ఎత్తున హంగామా చేశారు. దీంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల ముంపు ప్రాంతాల్లో సిడబ్ల్యూసీ కమిటీ ఈ నెల 3, 4న ముంపు ప్రాంతాల్లో పర్యటించనుంది. ఈ పర్యటన తూతు మంత్రంగా కాకుండా వాస్తవ పరిస్థితులను పరిశీలించేలా ఉండాలని కోరారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాంతారావు. రాష్ట్రంలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు అన్నారు. ఇసుక అక్రమ రవాణాకు అధికార యంత్రాంగం సహకరిస్తోందని మండిపడ్డారు. పినపాక ఎమ్మెల్యే 12 లారీలతో ఇసుక తరలించుకున్నారని ఆరోపించారు. ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నెల్లూరులో అన్నారు. రాష్ట్రాన్ని కష్టాల నుండి బయటకు తీసుకురాగల చాణిక్యత చంద్రబాబు తప్ప మరొకరికి లేదని స్పష్టం చేశారు. పెన్షన్లు పంపిణీ చేసి ఎంతో తృప్తి చెందానని తెలిపారు. హైదరాబాద్ శేర్లింగంపల్లి, మియాపూర్లో 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బస్సులో గంజాయి బ్యాగ్ వదిలి వెళ్ళగా దాన్ని పోలీసులకు అప్పగించారు కండక్టర్. పోలీసులు తనిఖీ చేసి 20 లక్షల రూపాయల విలువైన గంజాయిని గుర్తించి కండక్టర్ను అభినందించారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి బస్టాండ్ సమీపంలోని ఓ వైన్ షాప్లో ఘర్షణ జరిగింది. హోంగార్డు మరో వ్యక్తి మధ్య గొడవ కత్తిపోట్ల వరకు వెళ్ళింది. తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావుని ఆసుపత్రికి తరలించారు. హోంగార్డు సుభానీపై పోలీసులు కేసు నమోదు చేశారు. జనగామ జిల్లాలో భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. బచ్చన్నపేట మండలం కేంద్రంలో ఆర్టీసీ బస్సులో 14 కిలోల గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మంచిర్యాల జిల్లాలో ఎస్బీఐ బ్యాంకు గోల్డ్ లోన్ బాధితులు రిలే నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. వీరికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వరరావు మద్దతు తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా ఖాతాదారులు బంగారం వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో వరుస దొంగతనాల కేసులను కాశీబుగ్గ పోలీసులు ఛేదించారు. 2 అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి భారీ మొత్తంలో చోరీ సొత్తుని స్వాధీనం చేసుకున్నారు. వరంగల్లో నిర్మిస్తున్న 24 అంతస్తుల ప్రభుత్వ ఆసుపత్రి పనులను ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పరిశీలించారు. పనులు పూర్తి దశకు చేరుకున్నాయని తెలిపారు. మరో 3 నెలల్లో ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు ఎమ్మెల్యే. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కోసం కెనరా బ్యాంక్ సహకారంతో బస్సును బహూకరించారు. ఈ బస్సు కీని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావుకు అందించారు. ఆ తర్వాత పూజలు చేసి బస్సుని ప్రారంభించారు. కోనసీమ జిల్లా రాజుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జనసేన సైనికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్పై ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వారు దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతిలో కురిసిన అకాల వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల కరెంట్ షాక్తో ఆవు చనిపోయింది. దీంతో ఆవు యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు పెట్టుకున్న పిటిషన్ దరఖాస్తును పరిశీలించి వారిని పరిష్కరించాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండర్కర్ అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డు ముందు రోడ్డుపై బైఠాయించి రైతులు ధర్నా చేశారు. గ్రామంలో ప్రభుత్వ లారీలు రాకపోవడంతో సొంత వాహనాల్లోని ఐకేపీ సెంటర్ నుండి వడ్ల బస్తాలను మార్కెట్ యార్డుకు తరలించారు. వడ్ల బస్తాలు అన్లోడ్ చేయకపోవడంతో రోడ్డుపై నిరసన తెలిపారు రైతులు. నల్గొండ జిల్లా హలియాలో గ్యాస్ సిలిండర్ పేలుడు కలకలం రేపింది. వంట చేస్తున్న సమయంలో గ్యాస్ లీక్ అయి సిలిండర్ బ్లాస్ట్ అయింది. ఒక్కసారిగా భారీ మంటలు ఎగిసిపడ్డారు. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు అప్రమత్తతో భారీగా ముప్పు తప్పింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక్కసారిగా హై వోల్టేజ్తో పలు ఇళ్లలో గృహోపకరణాలు కాలిపోయాయి. ఈ ఘటన సుజాతానగర్ మండలం విద్యుత్ సబ్స్టేషన్ ఏరియా పరిధిలో జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గన్లో ప్రమాదం జరిగింది. జేవీఆర్ సింగరేణి ఉపరితల బొగ్గు గన్లో భారీ డంపర్ అదుపు తప్పి జీపుపై పల్టీ కొట్టింది. ఈ ఘటనలో వాహనం పూర్తిగా ధ్వంసమవగా డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం అవతాపురం గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి కాపర్ వైర్ను ఎత్తుకెళ్లారు దుండగులు. దీంతో పాటు రైతుల భూములకు కరెంటును కూడా తీసేశారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద వైసీపీ భారీ నిరసన తెలిపింది. కూటమి ప్రభుత్వం డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ అంటూ నినాదాలు చేశారు. గ్రేడ్లే రాని వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని వారు మండిపడ్డారు. ప్రకాశం జిల్లా దొనకొండలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ప్రజలకు జవాబుదారీ పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు. మార్కాపురం జిల్లాలో గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ట్రై సైకిళ్లు, పుష్ కార్ట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొని పచ్చ జెండా ఊపి ట్రై సైకిల్ను ప్రారంభించారు.
తూర్పుగోదావరి రాజమండ్రిలో ఇసుక అక్రమ రవాణాపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. సీతానగరం మండలం కాటవరంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కూటమి తక్కువ ధరకే అందిస్తున్న మాఫియా ఆగడాలు ఆగటం లేదని మండిపడ్డారు. తిరుపతి జిల్లాలో బీసీ మహిళా సంఘం నాయకులను నిరసన వ్యక్తం చేశారు. సబ్ కోటా కేటాయించి బీసీ మహిళలకు రాజకీయ భవిష్యత్తు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైసీపీ నిరసన ర్యాలీ చేపట్టింది. మెగా డిఎస్సి అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ధర్నా చేశారు. సిబిఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ కలెక్టర్ పుత్రికా శుక్లాకు వినతిపత్రం అందించారు. అనంతపురంలో మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని వైసీపీ శ్రేణులు నిరసన తెలిపారు. వందలాది మందితో కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. నిరుద్యోగులు మోసం చేస్తూ డిఎస్సి ప్రక్రియ నిర్వహించారని ఆరోపించారు వైసీపీ నాయకులు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో భారీ కొండ చిలువ కలకలం రేపింది. తోటగేరు సమీపంలో ఓ ఇంటి ఆవరణలో సుమారు 10 అడుగుల కొండ చిలువ కోళ్లను మింగేసింది. ఇంటి యజమాని సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది కొండ చిలువను పట్టుకుని అడవిలోకి వదిలివేశారు. కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం నెమలి బొమ్మన్ దేవపల్లి గ్రామాల్లో బాన్సువాడ బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ యువతకు క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. 2 గ్రామాల యువత గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మహాలక్ష్మి కాలనీలో జరిగిన చోరీని పోలీసులు ఛేదించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 40 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండితో పాటు నగదుని సీజ్ చేశారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కొంకోల్ టోల్గేట్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు మంటలను చూసి కారు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 4 డివిజన్ల రైల్వే మేనేజర్తో జీఎం తొలిసారి భేటీ అయ్యారు. ఇక రైళ్ల రాకపోకల సమాచారం విశాఖ నుంచే ఉండనుంది. మార్కాపురం జిల్లా పుదిలి పరిసర గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. అనేక ఇండ్లపై కప్పులు లేచిపోయాయి. పలు వృక్షాలు నేల కొరిగాయి. ఈదురుగాళ్ల ధాటికి పైకప్పు కూలి టర్కీ కోళ్లు మృతి చెందాయి. కోనసీమ జిల్లా అంబాజీపేటలో తడి పొడి చెత్త సేకరణ రిక్షాలను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. 11 గ్రామాలకు సంబంధించి 14 ట్రై సైకిళ్లు, 84 డస్ట్ బిన్లను పంచాయతీలకు అందజేశారు. శుభ్రత కార్యక్రమంలో భాగంగా గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో గోదావరి కలుషిత నీటితో కాలుష్యం అవుతుందని వెంటనే నియంత్రణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు బీజేపీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం పట్ల కట్టుబడి ఉందని, అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే కోన రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే పెన్షన్ని పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బీజేపీ నేతలు కలెక్టర్ను కలిశారు. ఖరీఫ్లో రైతులు నష్టపోకుండా ప్రణాళికలు సిద్ధం చేసి గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతపురంలో నీలం సంజీవరెడ్డి వర్ధంతి సందర్భంగా స్థానిక నేతలు నివాళులర్పించారు. దేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పిన వ్యక్తి నీలం సంజీవరెడ్డి అని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ అన్నారు. మంగళగిరిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో లబ్ధిదారులకు కలెక్టర్ అందజేశారు. జిల్లాలో 110,50,00,000 రూపాయల పెన్షన్లు పంపిణీ జరిగిందన్నారు. నిర్మల్ జిల్లాలో ఈదురుగాలితో కూడిన వర్షం కురిసింది. దీంతో సారంగాపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఉన్న వరి ధాన్యం పూర్తిగా తడిసిముద్దయింది. వడ్లు వర్షానికి కొట్టుకుపోతుంటే రైతన్నులు కన్నీరు మున్నీరయ్యారు. ఆదిలాబాద్లో అనేక సంవత్సరాల నుంచి అద్దె ఇంట్లో ఉంటున్న నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరుపేదలతో కలిసి ధర్నా నిర్వహించారు.
సంగారెడ్డి జిల్లాలోని చౌటకూరు శివార్లో చెట్టుకు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో రైతు శ్రీశైలం చనిపోయాడు. గత కొద్ది రోజులుగా భూ తగాదాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ వ్యక్తి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అసభ్యకర సైగలు చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు స్థానికులు కోరుతున్నారు. సాధువులపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి ఖండించారు. కాషాయాన్ని అవహేళన చేయడం, సాధు సంఘాలను అవమానపరచడం చాలా బాధాకరమని విచారణ వ్యక్తం చేశారు. విమ్స్ నూతన డైరెక్టర్గా డాక్టర్ వి మన్మథరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మన్మథరావుకు విమ్స్ ఆసుపత్రి వైద్యులు, సన్నిహితులు, వివిధ విభాగాల సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఎమ్మెల్యే జయసూర్య పెన్షన్లను పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. అవినీతికి తావు లేకుండా ప్రతి నెలా పెన్షన్లను పారదర్శకంగా అందజేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. విశాఖపట్నంలోని గోపాలపట్నం పిఎస్ పరిధిలో వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీలోని ఐటీఓ దగ్గర ఉన్న కోలా ప్లానింగ్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనంలో నుంచి మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. తన తర్వాత తన కుటుంబ సభ్యులకు పార్టీకి సేవ చేసే అవకాశం కల్పించాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నానన్నారు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. తన పెళ్లి రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు స్పీకర్. పోలీసులు, రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకుని అధికార పార్టీ అరాచకాలు చేస్తోందన్నారు వైసీపీ నేత నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. వెంకటగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. లబ్ధిదారులకు జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ సుబ్బిరామిరెడ్డి పెన్షన్లు అందజేశారు. పేదల సంక్షేమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఏపీ, తెలంగాణలో హీట్ వేవ్స్ పెరిగాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో తీవ్ర మార్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జోసెఫ్ విజయ్ తిరుచిలో రోడ్ షోతో పాటు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తిరుచి చేరుకున్న సీఎం విజయ్కు తమిళ వెట్రికళం శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆర్సీబీ జట్టుకు డీకే శివకుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఫైనల్ వేదిక మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజానికి మ్యాచ్ బెంగళూరులో జరగాల్సింది, కానీ రాజకీయం కారణంగా ప్లేస్ను అహ్మదాబాద్కు మార్చారన్నారు డీకే శివకుమార్. పశ్చిమ బెంగాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైంది. నేటి నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా సాధికారతను పెంపొందించడానికి ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. క్రూడ్ ఆయిల్ ధర తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం $89.71 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ చేరింది. డాలర్తో పోలిస్తే $94.97 వద్ద రూపాయి మార్క్ విలువ తగ్గింది. భారత్, నేపాల్ మధ్య దశాబ్దాలుగా సాగుతున్న సరిహద్దు వివాదంపై నేపాల్ ప్రధాని బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు సమస్య పరిష్కారానికి చైనా, బ్రిటన్ సహాయం అవసరమని వ్యాఖ్యానించారు. ఇరాన్పై అమెరికా మెరుపు దాడులు చేస్తోంది. రాడార్, డ్రోన్ కంట్రోల్ కేంద్రాలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. కాశ్మీర్ ద్వీపాల్లోని సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. మే నెలలో తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. వేసవి సెలవులు కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. మే నెలలో స్వామివారిని 25 లక్షల మంది దర్శించుకున్నారు. భారతీయ స్టాక్ మార్కెట్లకు సోమవారం ట్రేడింగ్ తీవ్ర నిరాశ మిగిల్చింది. సోమవారం ఉదయం పూట అంతర్జాతీయ మార్కెట్ల మద్దతుతో 500 పాయింట్లకు పైగా లాభపడి సరికొత్త రికార్డుల వైపు పయనిస్తుందనుకున్న
దలాల్ స్ట్రీట్ సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి పూర్తిగా బేరిష్ జోన్లోకి జారుకుంది. బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర $820 తగ్గి $1,56,220 చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర $750 తగ్గి $1,43,200 వద్ద కొనసాగుతోంది. ఆర్సీబీ విజయం తర్వాత కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సీజన్లో తన ఆటను కాదు ఆలోచన విధానాన్ని మార్చుకున్నానని అన్నారు. అందుకే మరిన్ని పరుగులు చేశానన్నారు.